అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రెండో రాకడ కొరకు సిద్ధపరుస్తున్న ఈ బలమైన వర్తమానాలు, ఈ వర్తమానాల ద్వారా మీరు ఎంతో ఆదరణ పొందుతున్నందుకు మీ అందరికీ క్రీస్తు నామంలో నిండు వందనాలు. అయ్యా, ఎలాగున్నారు? మీరు బాగున్నారు కదా? మీకోసం నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీతో వ్యక్తిగతంగా ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అనేక సందర్భాల్లో ప్రతి వ్యక్తికి ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమంది తప్పులు చేస్తారు, కొంతమంది డ్రింకింగ్ చేస్తారు, కొంతమంది సీరియల్ చూస్తారు, ఇంకా ఏవేవో తప్పుడు పనులు చేస్తుంటారు. కానీ దైవికంగా ఉన్న బిడ్డలు దైవికమైన విషయాల మీద దృష్టి పెట్టి ప్రార్థిస్తారు, ఏకాంతంగా బైబిల్ చదువుతారు, ధ్యానిస్తారు, రైటర్స్ అయితే రాస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇద్దరు గైడ్స్ ఉంటారు. వాళ్ళకి కనపడరు. ఒకళ్ళు రైట్లో ఉంటారు, దేవుని దూత, మరొకరు లెఫ్ట్లో ఉంటారు, సైతాన్ దూత. వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ. ఈ సంఘర్షణలో నువ్వు విజేత అయితే పరలోకం, ఓడిపోతే తీర్పు, నరకం. కనుక నువ్వు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు ఈ సందేశం. చాలామంది ఒంటరిగా ఉంటారు కానీ వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు, ఎవరు మాట్లాడరు, వాళ్ళు అంతగా పట్టించుకోరు. వారి పక్షంలో మాట్లాడేవాళ్ళు కానీ, వాళ్ళ తరపుని వాదించేవారు కానీ, వాళ్ళ తరపున ప్రేమించేవాళ్ళు కానీ, వారి యొక్క మనసును అర్థం చేసుకునే వాళ్ళని కానీ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. అలాంటి వాళ్ళలో మీరు ఒకరు. మీరు కూడా ఎంతోమందిని ఎదిరించారు, జయించుకుంటూ వచ్చారు. అన్నిట్లో విజేతగా నిలిచావు నువ్వు. అమ్మ సహోదరు, నువ్వు నిలిచావు, కానీ చివరికి ఒంటరిగా మిగిలిపోయావు. బ్రదరు, ఎన్నో విషయాల్లో విజేతగా నిలబడ్డ మీరు ఈరోజు ఒంటరిగా ఉన్నావు. భయపడకండి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ సందేశం కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇది ముందుకు నడిపించే వాక్యము. ఈనాటి అంశం పేరు ఒంటరి, నీ చుట్టూ దేవదూతలు ఉన్నారు, భయపడకు. బైబిల్లోంచి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అతను ఎవరో కాదు, నెబుకద్నెజర్ రాజు. ఒంటరిగా ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, గడ్డి తింటూ ఉన్నాడు, పెద్ద పెద్ద గోర్లు వచ్చేస్తున్నాయి. అతన్ని ఎవరో పట్టించుకోవడం లేదు. ఒకవేళ కానీ అతను రాజు కదా, అంతఃపురంలోకి వస్తే గుణపాలతో, చెప్పులతో, కొరడాలతో, చీపురుగట్టతో కొడుతున్నారు. రాజుగారు ఏంటి చీపురుగట్టతో దెబ్బలు తినడం ఏంటి? రాజుగారిని తన వాళ్ళే కొడుతున్నారు. తన దగ్గర పనిచేసిన వాళ్ళే, తన దగ్గర ఉప్పు తిన్న వాళ్ళే, తన సలహాలు కోరిన వాళ్ళే ఈ రాజును కొడుతున్నారు. ఎందుకంటే ఈ నెబుకద్నెజర్ రాజు ఒకరోజు తన్నుతో హెచ్చించుకున్నాడు. కాబట్టి అతను గాడిదగా మారాడు, అందరి చేత చీ అనిపించుకున్నాడు, కొట్టించుకున్నాడు. సరే, ఇప్పుడు అతనికి మంచి మనసు వచ్చింది. ఆ మనసే దేవుని స్తుతించేటట్లు చేసింది. అప్పుడు అందరూ అతన్ని పొగడడం మొదలుపెట్టారు. ఇది అంత విచిత్రంగా ఉంది కదా. ఒకసారి బైబిల్ తెరిచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని.
ఆయన ఆధిపత్యం చిరకాలము వరకు, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సు నాకు కలిగేను. నా మంత్రులు, నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. చూసారా, ఈయన హెచ్చించుకున్నప్పుడు అందరూ చీ అన్నారు. ఈయన ఎప్పుడైతే తను తగ్గించుకొని ఆకాశం తట్టు చేతులెత్తి, దేవా నీకంటే గొప్పవారు ఎవరు లేరయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు మహిమ, నీకు ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నానయ్యా. ఆకాశమందు ఆసీనుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, యెహోవా దేవా, నీకు స్తోత్రం నాయనా, నన్ను కరుణించయ్యా, నా బుద్ధి గడ్డి తిన్నదయ్యా, నన్ను క్షమించయ్యా, నిన్ను స్తుతించడం మానేసి నన్ను నేను పొగుడుకున్నాను, నాకు తప్పు అయిపోయిందయ్యా, నీ చేయి పట్టుకొని ఇది చేయవద్దు అని నిన్ను ఆజ్ఞాపించడానికి ఎవడు సమర్థుడు కాదు, ఎందుకంటే ఆకాశం, భూమి, ఇందులో ఉన్న సమస్తం నీది అని మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా మొరపెట్టడం మొదలుపెట్టాడో ఆకాశం మందు ఆశీనుడు పైనుంచి చూసి నవ్వుకుంటూ, బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది కదా, అయితే నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తున్నాను, రెట్టింపు ఆరోగ్యం ఇస్తున్నాను, రెట్టింపు ఘనతనిస్తాను, రెట్టింపు ఐశ్వర్యం ఇస్తాను, రెట్టింపు నిన్ను ఘనపరిచి నిన్ను హెచ్చిస్తాను అని ఇలా కిందకి నెబుకద్నెజరు వైపు చూస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడు కిందకు చూస్తున్నాడు, భూలోకమందు నెబుకద్నెజరు పైకి చూస్తున్నాడు. ఆయన మంచి శాసనం పెట్టాడు, ఎవడైనా యేసునే నమ్మాలి. ఈ లోకంలో ఎవరైనా సరే యేసును నమ్మకపోతే వాడు ఇల్లు తుత్తి నీళ్ళైపోవాలి, పెంట కుప్ప అయిపోవాలి, చెత్త అయిపోవాలి, అవసరమైతే యేసును నమ్మలేని వాడు తల ఎగిరిపోవాలి అన్న శాసనాలు పెట్టాడు ఆయన. నిజంగా ఇలాంటి రాజుగాని ఉంటే ఈ దినాల్లో ఈనాటి రాజులందరూ బలాదూర్, అందరూ ఎగిరిపోవలసిందే. ఎందుకంటే నెబుకద్నెజరుకున్న ఛాలెంజ్ ఈ బైబిల్ ఎవరికీ లేదు. అతను ఒక హిందూ, నాట్ క్రిస్టియన్. అతను ఒక హిందూ అయ్యుండి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, ప్రకటించాడు, స్తుతించాడు. ఆయన లాంటి దేవుడు భూమి మీద లేడు. ఆయన పూజార్హుడు, ఆయన దేవతలకే దేవుడు. ఈ ఆకాశం, భూమి సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన చేయి పట్టుకుని ఇలాగ ఎందుకు చేసావు అనడానికి ఎవడ సరిపోడు. యేసు దేవుడు కాదు అనడానికి ఎవరికీ అధికారం లేదు, ఏ అధికారికి లేదు, నాకు లేదు అని చెప్పినవాడు నెబుకద్నెజరు. అతను ఒంటరిగా ఉండి దేవుని స్తుతించాడు. అప్పుడు అంతకుముందు హెచ్చించుకున్నాడు కాబట్టి గాడిదగా మారాడు. అతను గాడిదగా మారినప్పుడు, హెచ్చించుకున్నప్పుడు అందరూ దూషించారు. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో తన పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరిగాడో, మారు మనసు పొందాడో, దేవుని స్తుతించడం, ఆరాధించడం మొదలుపెట్టాడు ఒంటరిగా, అప్పుడు దేవుడు నెబుకద్నెజరుని ఆశీర్వదించడం, ఆరోగ్యాన్ని దీవించాడు, రెట్టింపు ఘనత ఇచ్చాడు. ఎవరైతే ఆయనను చీపురుతో కొట్టారో వాళ్ళే సలహా అడగడానికి వచ్చారు. అయ్యా చిరంజీవి నెబుకద్నెజరు, నీకు జయము, మీ రాజ్యం చిరకాలం వర్ధిల్లుగా. కానీ తిరిగి ఒకప్పుడు కొట్టారు, ఇప్పుడు వాళ్ళే ఆయన దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారు. నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎంతోమందికి మంచి సలహాలు ఇచ్చావు, అత్తగారికి సలహాలు ఇచ్చావు, నీ భర్తకి సలహాలు ఇచ్చావు, సమాజంలో సలహాలు ఇచ్చావు. నీ సలహాలన్నీ పనిచేసాయి. కొన్ని సందర్భాల్లో నీ సలహాలు పని చేయడం లేదు అంటే దాని వెనకాల కూడా దేవుని మేలు ఉంది అని నువ్వు గుర్తించాలి. నీ సలహాలు పని చేసేటట్లు చేసింది ఆయనే, నీ సలహాలు పనికి రాకుండా చేసేది కూడా ఆయనే. ఎందుకంటే దీని వెనకాల మేలుంది, దాని వెనకాల మేలుంది. నిరాశపడకు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాలు నిన్ను ప్రభావితం చేయడానికి నీ ముందుకు వచ్చాయి. నువ్వు నిలకడగా ఉండు. చూద్దాం 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి
యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఒక దేవదూత కుడివైపున ఉంటుంది, సైతాను దూత ఎడవైపు ఉంటుంది. దేవుని దూతలేమో కుడివైపున ఉంటారు, సైతాను దూతలేమో ఎడవైపున ఉంటారు. వీళ్ళిద్దరికీ ప్రతిదినం సంఘర్షణ. నువ్వు కూర్చున్నప్పుడు అవి గొడవెట్టుకుంటాయి, నువ్వు లేచి పని చేస్తున్నప్పుడు ఆ రెండు గొడవెట్టుకుంటాయి, నువ్వు పండుకున్నప్పుడు ఈ రెండు గొడవెట్టుకుంటూ ఉంటాయి. సైతాను దూతలేమో చెడు తలుపులు పుట్టించాలని అవి ప్రయత్నిస్తుంటాయి, కుడివైపున దూతలేమో వాక్యాన్ని ధ్యానించని నేను ప్రేరేపిస్తుంటాయి. అంటే రైట్లో ఉన్న దేవదూతలు నిన్ను త్వరగా మేలుకొల్పుతాయి. ప్రార్థించాను 3 గంటలకి నిన్ను మోకాళ్ళ దగ్గరికి నడిపిస్తాయి. ప్రార్థన అయిపోయినంటే బైబిల్ చదువంటాయి, కన్నీరు కార్చంటాయి, విజ్ఞాపన చెయ్యంటాయి, ఆరాధన చెయ్యంటాయి. ఎప్పుడు మొదలైంది దేవుని దూతలకు ఆరాధన? తెల్లవారుజామున 3 గంటలకే. కానీ లెఫ్ట్లో ఉన్న సైతాన్ దూతలో ఎలాగైనా సరే నేను నిద్రపోయేలా చెయ్యాలి, మత్తు కాయించాలి, చిరగ్గుండేలాగా, నీ ఒళ్ళంతా కూడా భారంగా ఉండేలాగా, నీ తలంతా బరుగుండేలాగా చెయ్యాలని అవి ప్రయత్నిస్తుంటాయి. నీ మనసు ఎప్పుడు తేలికుంటుందో తెలుసా? 3 గంటలకు లేచి నువ్వు మోకరించగలిగితే, ప్రార్థించగలిగితే, ఆరాధన చేయగలిగితే, బైబిల్ చదవగలిగితే, ధ్యానించగలిగితే నిజంగా నీ బాడీ అంతా కూడా తేలికైపోతుంది. అచ్చు సూపర్మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగే నువ్వు చాలా తేలిగ్గా ఉంటావు. వాళ్ళు ఎందుకులే తలుచుకోవడం? మిఖాయేలు దూత పైనుంచి వస్తుంది, సైతాన్ శక్తుల్ని అంతం చేస్తుంది. గాబ్రియేలు దూత ఆకాశం నుంచి ఎగురొస్తుంది, మరీతో మాట్లాడుతూ నీతో మాట్లాడతారు. వారు కొన్ని సందర్భాల్లో మనుషుల్లా కూడా నీ దగ్గరికి వస్తారు, నీకు సహకారంగా వచ్చి నీకు కావాల్సినవి ఇచ్చి, నీకేం కావాలి, నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నువ్వు చాలా మంచిదానిలాగా ఉన్నావు, నువ్వు చాలా మంచివాడివి అని మాట్లాడుతుంటారు. ఎందుకు వాళ్ళు మనుషులు కాదు, దేవదూతలు నీ దగ్గరికి అలాగొచ్చి అలాగ అంటుంటారు. అప్పటికప్పుడే నీతో మాట్లాడతారు, అప్పటికప్పుడే వాళ్ళు క్షణంలో నీకు కనపడనంత దూరం మాయమైపోతారు. మళ్ళీ చూద్దాంటే దొరకరు. ఎప్పుడైనా దొరికితే దొరకవచ్చు. ఒకే మనిషి 2 సార్లు 3 సార్లు కూడా కనపడవచ్చు. వాళ్ళు మనిషిలాగే ప్రత్యక్షమవుతారు. అయితే కుడివైపు ఉన్న దేవదూతలు నిన్ను గుడికి ముందుండేలా చేస్తారు. 1 గంట ముందు వెళ్ళు, మోకరించి ప్రార్థన చేయి అని చెప్తే, దేవదూతలు 1 గంట ముందు నిన్ను గుడికి పంపిస్తే, 10వ భాగం కట్టి అంటే, దైవజనుడి మీద దృష్టి పెట్టంటే, వాక్యం శ్రద్ధగా వినంటే, వాక్యం విన్నదానికి నువ్వు న్యాయం చెయ్యి అంటే, మేము ఉన్నా, నువ్వు భయపడకు, వాక్యం జాగ్రత్తగా విను, దాని ప్రకారంగా చెయ్యి, దాని ప్రకారం ముందుకెళ్ళి, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు విను, ఆయన చెప్పింది చెయ్యి. నీకు సంతానం కావాలి కదా, పాస్టర్ గారు చెప్పిన మాట విను, నీకు దేవుడు పెట్టేస్తాడు. ఇంతకీ దేవదూతలు నీ మనసులోని ప్రేరేపిస్తుంటాయి, ఆయన చెప్పినట్టు చెయ్యి. పాస్టర్ గారు కోటలు పెడుతున్నారు, ఒక 20,000 నా దగ్గర లేవు. లేవు అనేదేమో సైతాన్ దూత నీ మనసులో అనిపిస్తుంటుంది. ఉన్నాయి, ముందుకెళ్ళు, దేవుడు ఇస్తాడు, వెళ్ళు ముందుకెళ్ళు అని కుడివైపు దేవత చెప్తుంది. ఇవ్వకు, ఎత్తే నీకు తగ్గిపోతే, నువ్వు ఎత్తే ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు అని ఈ లెఫ్ట్లో ఉన్న దేవదూతలు నిన్ను ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి. ఈ ఎడవైపు ఉన్న దేవదూతలు గుడికి ఎప్పుడు 10 నిమిషాలు లేటుగా వెళ్ళేటట్లే చేస్తాయి. 1 గంట లేటుగా వెళ్ళు అంటాయి. లేటుగా నువ్వు వచ్చావు కాబట్టి నీ పేరు హాజరులో ఉండదు. 10 నిమిషాల ముందు వచ్చిన వాళ్ళ పేరే బైబిల్లో హాజరులో ఉంటుంది, పరలోకంలో కూడా. లేటుగా రావడం, తర్వాత 10వ భాగం ఇవ్వద్దు అని ప్రేరేపిస్తాయి. ఆయన అలాగే చెప్తాడులే పాస్టర్ గారు, ఆయనకి చెల్లుతుంది, నీకు చెల్లదు. నీ కష్టం ఎంత, నీకు వచ్చే ఆదాయం ఎంత, నువ్వే ఎంత, నువ్వు ఇవ్వవసరం లేదు. ఈ ఎడవైపు దేవదూతలు ఇవ్వకుండా ప్రేరేపిస్తాయి, గుడికి వెళ్ళకుండా ప్రేరేపిస్తాయి, మందు తాగు అంటాయి, కోప్పడంటాయి, చిరక్కొడంటాయి, అవతలెక్కున కొట్టు అంటాయి. ఈ ఎడవైపున్న దేవదూతలు ఎప్పుడు కూడా చిల్లి అంటే ఎప్పుడు కూడా నెమ్మది లేకుండా గొడవ పెట్టేట్లు నేను ప్రేరేపిస్తుంటాయి, ప్రోత్సహిస్తుంటాయి, ముందుకు నడిపిస్తుంటాయి. ఇప్పుడు చెప్పండి మీరు, కుడివైపు ఉన్న దేవదూత ఏమో శాంతంగా ఉండు, వాళ్ళు నేను ద్వేషించారా, పోన్లే మర్చిపో, క్షమించు, వాళ్ళు ప్రేమించు, వాళ్ళకి అన్నం పెట్టు, ఆ డబ్బులు అడిగారు కదా లేదని ఎందుకు అన్నావు, పోన్లే ఎంతో కొంత ఇయ్యి, ఒక 1000 రూపాయలు. ఈ కుడివైపు ఉన్న దూత, ఎడవైపు ఉన్న దూత ఎందుకు ఇవ్వాలి, ఆడు మళ్ళీ ఇస్తాడా మనకి? అతడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఇవ్వద్దు. ఎడవైపు దూత, కుడివైపు దూత ఇయ్యి,
ధర్మం చెయ్యి కుడివైపు. యేసయ్య చెప్పాడు, నీకు తెలియదా? లోక 11:41 చూడు. కాగా నీ కలిగింది ధర్మం చేయి, అప్పుడు నీకు అన్నీ శుద్ధిగా ఉంటాయని బైబిల్లో రాస్తుంది. యేసయ్య చెప్పాడు. యేసయ్య మాట విను. వాళ్ళకి తిరిగి ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడు నీకు ఇంకోలాగా ఇస్తాడు. కుడివైపు దూతలు, ఎడవైపు దూతలు మా దగ్గర ఎక్కడున్నాయండి? మేమే అప్పులు చేసుకుని బతుకుతున్నాం. బోల్డ్ అబద్ధాలు ఆడేటట్లు చేసేస్తావు. ఒక్క మనిషి అప్పాడడానికి వస్తే నీ నోట్లోంచి కొన్ని వేల అబద్ధాలు వచ్చేస్తాయి. మాకు లేదండి అని అంటావు, తినడానికి లేదంటావు, మాకు అప్పులు ఉన్నాయంటావు, మేమే చచ్చి బ్రతుకుతున్నాం అనేటట్లు ఈ ఎడవైపున్న దూత నీతో మాట్లాడింప చేసేసి నిన్నేం చేస్తాయి? నీ మనసులో ఉన్న సమాధానం వెలుగును దొంగిలిస్తాయి. అప్పుడు నీ జీవితము అయోమయంగా అయిపోద్ది, దుర్భరంగా అయిపోద్ది. ఎందుకు? ఆ వచ్చిన మనిషి దేవుడు పంపుతూ వచ్చాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది దూత, సైతాన్ దూత. ఇది కనపడదు. ఆ వచ్చిన వ్యక్తి మనిషి అని నువ్వు అనుకుంటావు. మనిషే, నీకు తెలుసున్న మనిషే, కానీ వచ్చినోడు చెడ్డోడే. వచ్చినోడు చెడ్డోడు మంచోడు అనవసరం. నిన్ను పరీక్షించడానికి దేవుడు ఆ వ్యక్తిని పంపించాడు. నువ్వేం చేయాలి? గెలవాలంటే అతను అడిగింది ఇవ్వాలి, అతను కోరినట్టు ప్రార్థన చేయాలి. నాకు 10,000 ఇస్తే ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు ఉంటారు. అది కూడా తప్పే. డబ్బులతో ప్రార్థనకి జోడించకూడదు. నువ్వు ప్రార్థన ఉచితంగా పొందావు, ఉచితంగా ఇయ్యి. వాక్యం ఉచితంగా పొంది ఉచితంగా ఇయ్యి. నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను, ఉచితంగానే చెప్పాను, ఉచితంగానే వాక్యం చెప్పాను, ఉచితంగానే నా ఖర్చులు భరించాను. నేను ఢిల్లీ వెళ్ళి ఏం సంపాదించుకోలేదు. నాకు ఢిల్లీ వెళ్ళి రావడంలో స్పెషల్ కంపార్ట్మెంట్లో మా కుటుంబంతో మేము 3 వెళ్ళాం. ఇంచుమించుగా నాకు 15,000 రూపాయలు ఖర్చు అయ్యింది. నేను పెద్దగా ఏం ఆశించలేదు, ఏదో వాళ్ళు తోచింది ఇచ్చారు. నా ఛార్జీలకి అంతంత మాత్రమే. అంటే నేను ఏం ఆశించలేదు. వాళ్ళు రక్షణ పొందుతా అన్నారు కాబట్టి ఆ రక్షణ బాప్తిస్తాన్ని ఇచ్చి వచ్చాను. అక్కడ చాలా కష్టం. హిందువులు ఉన్నారు, అదంతా కూడా భయంకర ప్రదేశం. దేవత గుళ్ళు ఉన్నాయి, అది కృష్ణా నది, యమునా నది. ఎటు బాప్తిసం ఇవ్వాలన్నా చాలా కష్టతరం. ప్రార్థించాను, ఇద్దరం నీటిలోకి దిగాము. ఆమెకు బాప్తిసం ఇవ్వడంలో ప్రభు సహాయం చేశాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియులారా, ఈనాడు ఇండియాలో ఏ ప్రాంతం వెళ్ళినా అల్పుడిని నేను. నిజంగా నేను ఎందుకు పనికరండి? ఈ ప్రపంచంలో ఒక కుక్క ముందు, ఒక పంది ముందు కూడా నేను పనికిరా. అంత నీచుడిని నేను, అంత అల్పుడిని నేను. కానీ దేవుని కృప మహిమ అయిందే, ఘనత అయిందే. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, నెబుకద్నెజరు ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఒక తలంపు అతని జీవితాన్ని గాడిదగా మార్చింది, పశువుగా మార్చింది. అతను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఎప్పుడైతే స్తుతించాడో, ఆరాధించాడో, అదే ఒంటరి జీవితంలో దేవుడు అతన్ని గణపరచడం మొదలుపెట్టాడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు తను హెచ్చించుకున్నాడు, గాడిదగా మారాడు, గడిది అన్నాడు. ఎప్పుడైతే తాను తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడో, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు కృపను దేవుడు అతనికి ఇచ్చి నిలబెట్టాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలంటే ఇక్కడ 2 రాజుల 19:35లో ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు రాజ్. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా మీదకి దండెత్తి వచ్చాడు అస్సూర్ రాజు. దేవుడిని దూషించాడు, రాజును దూషించాడు. అతను కన్నీళ్లతో ప్రార్థించాడు, ప్రభువా నిష్పక్షపాతంగా అస్సూర్ రాజు వచ్చి నీ నామాన్ని దూషించాడు. అదిగో లెటరు, నన్ను దూషించాడు. నేను యుద్ధానికి వెళ్ళలేదు, గొడవకి వెళ్ళలేదు, నేను అతను పట్టించుకోలేదు. నిష్పక్షపాతంగా అతనే గొడవకు వచ్చాడు. దీనికి న్యాయం నువ్వే తీర్చు అన్నాడు. దేవుడు వెంటనే దేవదూతను పంపించి, అతను ఎంతమందితో వచ్చాడు అస్సూర్ రాజు? లెక్కెడితే 1,85,000 మందితో దండెత్తి వచ్చాడు. అంటే యెరూషలేము నగరాన్ని పాడు చేయాలి, రాజు ఖజానాలో ఉన్న బంగారం దోచుకోవాలి, రాజును చంపాలి, గనులైన వాడిని చంపాలని ఒక పథకంతో వచ్చాడు అతను. అయితే అతను ఎప్పుడైతే యేసుప్రభుని అంటే యెహోవా దేవుని దూషించడం మొదలుపెట్టాడో అప్పుడు దేవుడు ఒకే దూతను పంపాడు. ఆ దూత ఏం చేసిందంటే అర్ధరాత్రి కాడ 1,85,000 మంది తలకాయని లేపేసింది. అంటే వాళ్ళ తలకాయలన్నీ తాటికేలాగా కింద పడి ఉన్నాయి, అందరూ చచ్చిపోయారు. ఈ రాజు అక్కడే మిగిలాడు. అసలు నిజం చెప్పాలంటే
ఆ రాజును కూడా లేపేయాల. కానీ రాజును ఎందుకు వండించాడంటే రాజు తప్పు తెలుసుకొని మారు మనసు పొందుతాడని, నెబుకద్నెజరులాగే తను కూడా తప్పు తెలుసుకొని మార్పు చెందుతాడని దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను తన ఊరు తిరిగి వెళ్ళిపోతాడు, ఆ దేవత గుళ్ళో ఉండగానే అతను చంపబడతాడని ప్రవచనం వచ్చింది. అతను ఆ గుళ్ళోకి వెళ్ళి అతను దేవత గుళ్ళో అతను సాష్టాంగపడి పూజలు చేస్తూ ఉన్నాడు. అతను కొడుకులు వెళ్ళి ఏం చేశారు, తలకే నరికేశారు. ఎక్కడ? గుళ్ళోనే, ఇంట్లో కాదండి, గుళ్ళోనే. అంటే గుళ్ళో అతను పూజ చేస్తుంటే తలకే నరికేస్తే ఆ దేవత ఏం చేయాలి? అడ్డుపడాలి, రక్షించాలి. రక్షించలేదు, అడ్డుపడలేదు. అతని తలకాయని నరికేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది బైబిల్లో రాస్తుంది, నేను చెప్పడం లేదు. ప్రియులారా, మన దేవుడు సజీవుడు, మన దేవుడు పూజార్హుడు, మన దేవుడు దేవతలకి దేవుడు. బ్రతికిన క్రీస్తు కొరకే, చచ్చిపోయిన క్రీస్తు కొరకేనని ఛాలెంజ్గా బ్రతికే పరిశుద్ధుడు మన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనకి ఎప్పుడు కాపుదలగా ఉంటాడు. నువ్వు కారు మీద వెళ్తున్నావా, యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుతాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, నీ పక్కకు వచ్చి నిలబడతాడు. నువ్వు స్తుతిస్తూ అనారోగ్యంతో ప్రార్థిస్తున్నావు అనుకో, ప్రభు వచ్చి నీ ఇంట్లో నిలబడతాడు. ఎప్పుడైతే నీ ఇంట్లో నువ్వు ఆరాధన మానేస్తావో, ఎప్పుడైతే నువ్వు నిరాశతో ఉంటావో, అప్పుడు సైతానులు దూతలు నీ ఇంట్లోకి వచ్చి నివాసం పెడతాయి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకొని ప్రార్థించడం మొదలు పెడతావు, అప్పుడు దేవుడు నీ ఇంట్లోకి వస్తాడు, వంటకుండా నీ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు నిన్ను చుట్టూ ఆవరించిన దుష్ట శక్తులు ఏం చేస్తాయి? పారిపోతాయి. నీకేం కలుగుతుంది? ఆనందం. ఆయన దూతలు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీకు పరిచయం చేస్తాయి, డాక్టర్లాగే వస్తాయి, నర్సులాగే వస్తాయి, నీకు ఇంజెక్షన్ కూడా చేస్తాయి, నీకు సహాయం కూడా చేస్తాయి, నీకు ఆహారం కూడా పెడతాయి, నీకు మంచి సలహాలు ఇస్తాయి, నిన్ను క్రీస్తులో బలపరుస్తాయి. ఈ లోకంలో దేవదూతలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. యేసుని నమ్మి ఆరాధన చేసి గుడిలో నమ్మకంగా ఉండి, దేవునికి ఇచ్చి విషయంలో నమ్మకంగా ఉండి, ఆరాధనకి నమ్మకంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర మాత్రం ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర ఉండవంటే ఉండవు. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. కీర్తన 34:7, యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. చూసారా? భయభక్తులు అంటే కరెక్ట్గా వెళ్తే భయభక్తులు. నువ్వు గుడికి వెళ్ళవు, దశంభాగ్యం ఇవ్వు, వాక్యం ఏనో, చర్చిలోకి వెళ్ళి మాట్లాడుతుంటావు, ఏం భయభక్తులు? అది భయభక్తులు ఎందుకైంది? సైతాన్ దూతలు ఉంటాయి చూసారా? ఏ మనుషులైతే ఉంటాయో, ఈ మనిషి గుడిలోకి వస్తాడు కానీ వాక్యం ఏంటో ఆ పక్కోడితో మాట్లాడుతుంటాడు. ఆ పక్కోళ్ళు వాడు కూడా మాట్లాడుతుంటే ఇద్దరిలో దెయ్యాలు ఉన్నాయన్నమాట, ఇద్దరిలో సైతాన్ దూతలు ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆ వినేవాడిని కూడా చెడగొడుతుంటారు. చూసారా ఎంత భయంకరమో? అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన భయభక్తులు అని అంటే ప్రార్థించడంలో, వాక్యం వినడంలో, ముందు వెళ్ళడంలో, సహవాసంలో, కార్యక్రమాలన్నింటిలో ఎవరైతే నిలకడకుంటారో వాళ్ళ దగ్గర దేవదూతలు ఉంటాయి. వాళ్ళ ప్రార్థన పరలోకం తీసుకెళ్తాయి, వాళ్ళ ప్రార్థనలకే జవాబులు వస్తాయి. వారు కోరింది ఆరోగ్యమైతే ఆరోగ్యం, వారికి సంతానమైతే సంతానం కలుగుతుంది. అంటే భయభక్తులు ఉన్నాయన్నమాట. భయభక్తులు ఉన్న వాళ్ళకి సంతానం ఉంటుందండి. ఏమంటే సంతానం కలగాలంటే ఏం చేయాలి? నేను చెప్తాను, బైబిల్లో ఇలా రాస్తుంది. నువ్వు త్వరగా గుడికి వెళ్ళు. ఇచ్చేది అందరూ 10% అనుకో, నువ్వు 50% లేదా 20% లేని వాళ్ళకి బట్టలు ఇయ్యి. బట్టలు పంచిపెట్టు, లేని బట్టలు పంచిపెట్టు. వాళ్ళ దేహాలు నేను దీవిస్తాయి. యోబు గ్రంథం 31:19 ఉంది. వారి దేహాలు నేను దీవిస్తాయి, అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. లేని వాళ్ళకి బట్టలు పంచిపెట్టు, వాళ్ళు శరీరాలు నేను దీవిస్తాయి, అప్పుడు నీకు సంతానం కలుగుతుంది. అందరికంటే ముందెళ్ళు, దశమభాగం కరెక్ట్కి, వర్షిప్లో కట్టుకుండు, సేవకుడితో కట్టుకుండు. నీ జీవితంలో దేవుడు విడిచిపెట్టకు, నమ్మకంగా ఉండు గుడిలో, అప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఒక వ్యక్తి నీకు మాట ఇచ్చినంత మాత్రం దేవుడు నీకేం సహాయం చేయడు. దైవజనుడు ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు దాన్ని నమ్మకంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోకుండా నీకు నచ్చినట్లే బ్రతికేసి నాకు బిడ్డని అంటే దేవుడు బిడ్డనివ్వడు, నాకు ఆరోగ్యం అంటే ఇవ్వడు, నా అప్పుల నుంచి విడిపించంటే చేయడు. నువ్వు కరెక్ట్గా లేవు. కరెక్ట్గా లేనప్పుడు దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? చేయడు. కాబట్టి హిజ్కియా నమ్మకంగా ఉన్నాడు. హిజ్కియా పక్షంలో ఒక బలమైన దైవజనుడు ఉన్నాడు, అతని పేరు యెస్యా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన, ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. దేవదూతను పంపాడు, శత్రువులు సంహరించబడ్డారు. దేవుని రాజ్యానికి ఆశీర్వాదం, సంతోషం కలిగింది. శత్రు రాజ్యం, శత్రు అంతఃపురాలు కూలిపోయాయి.
దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నీ జీవితంలో సైతాన్ రాజ్యం ఎంటర్ అయింది, దాన్ని తొలగించబడాలంటే నీ పక్షంలో ప్రార్థన చేయడానికి ఆమేన్ నేనున్నాను. నేను కూడా ప్రార్థన చేస్తాను నీ పక్షంలో. నీ సమస్య ఏదైనా పర్వాలేదు. దేవదూతలు చూడండి ఎలా సహాయం చేస్తున్నారో, దేవదూతలు చూడండి వాళ్ళు ఎలా కాపాడుతున్నారో, దేవదూతలు చూడండి 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 వీళ్ళు ఎలాగా సహాయం చేస్తున్నారో, ఎలా కాపాడుతున్నారో చూడండి. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి. కరెక్ట్గా ఉంటారు కూడా మొదటి నుంచి చివరి దాకా. డానియేల్ లాగా వారి దగ్గరికి దేవదూతలు కాదు, నేరుగా దేవుడే వస్తాడు. దానియేలు గ్రంథంలో కూడా దేవుడు వచ్చి దానియేలుతో మాట్లాడతాడు. దేవదూతలు వచ్చే దేవుడు కూడా వచ్చాడు. కాబట్టి నీతో మాట్లాడాలంటే నువ్వు ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. నీ నమ్మకాన్ని పాడు చేసుకోకూడదు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. నీ నమ్మకాన్ని పాడు చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గుడికి దేవుని సన్నిధికి వెళ్ళకపోవడమే నీ సాక్ష్యం పాడు చేసుకో. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, అదే నీకు పాపం. అక్కడి నుంచి నీకు రోగాలు. నువ్వు గుడికి దేవుని సన్నిధికి వెళ్ళలేదు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, పాస్టర్ గారంటే నీకు లెక్కలేదు, కాబట్టి నీకు రోగాలు, అప్పులు, గొడవలు, యాక్సిడెంట్లు, ఎన్నో ఆటంకాలు నీ జీవితంలో ఎదురవుతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? నిన్ను బట్టే, నీ అశ్రద్ధను బట్టే. బైబిల్లో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనములో అద్భుతమైన మాట ఇక్కడ రాస్తుంది. ఏంటంటే 4:34వ వచనంలో ఆ చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. చూసారా, ఈయన ఏం చేశాడు? గణపరిచి స్తుతించాడు. నీ జీవితంలో ఎప్పుడు గణపరిచి స్తుతించే అలవాటు నీకు ఉండాలి. కష్టాల్లో ఆయన స్తుతించాలి, రోగాల్లో నువ్వు ఆయన స్తుతించాలి, అప్పులు ఉన్నాయా అప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి, నేను అందరూ అన్నారా అప్పుడు కూడా ఆయన స్తుతించాలి, వాళ్ళు నన్ను నిందించినందుకు స్తోత్రం అనాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దానియేలు గ్రంథం 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనుక ఆయన తన దూతను నంపించి సింహంలో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించాను. ఒంటరిగా ఉన్నాడండి ఇక్కడ దానియేలు, ఒంటరిగా ఉన్నాడు. దేవుడు అతనికి అభయమిస్తున్నాడు. తను ఒంటరిగా దేవుని మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి దానియేలు సింహం గుహలోకి వెళ్ళకముందే దేవదూతను అక్కడ ఉంచాడు. దానియేలు వెనకాల దేవుడు క్రీస్తు నిలబడి ఉన్నాడు. దానియేలు శిరస్సు మీద ప్రభు చేయించాడు. ఎదురుగుండా దేవదూతలు నిలబడ్డాయి. ఆ పక్కన చుట్టూ సింహాలు ఉన్నాయి. ఇప్పుడు చుట్టూ సింహాలు ఉన్నాయి, ఎదురుగా దేవదూత ఉంది, దానియేలు వెనకాల క్రీస్తు నిలబడి ఉన్నాడు. అంటే సింహాలు ఏం చేయగలుగుతాయి? ఒంటరిగా ఉన్న నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. క్రీస్తు నీ వెనకాల ఉన్నాడు, నీ ముందు దేవదూతలు ఉన్నారు, ఆయన సన్నిధి ఉంది, ఆయన వెలుగు ఉంది. చుట్టూ ఉన్న సింహాలు అంటే ఏంటి తెలుసా? అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు. వాటిని తలుచుకోకు. నిన్ను నిందిస్తున్నారు కదా, నిందిస్తున్నారని మాత్రం అనుకోకు. తిడుతున్నారు కదా, తిడుతున్నారని అనుకోకు. అప్పులు ఉన్నాయి కదా, ఉన్నాయని అనుకోకు. అంటే నువ్వు అప్పుల నుంచి బయటపడతావు. అనారోగ్యాలు తరుగుతున్నాయి కదా, వాటి నుంచి విడుదల పొందుతావు. వాటిని తలుచుకోకు. రోగాలు తలుచుకోకు, అప్పులు తలుచుకోకు, నిందలు తలుచుకోకు, నిన్ను బాధించే వాళ్ళు తలుచుకో. వాళ్ళు దీవించు, వాడి కొరకు ప్రార్థన చేయి, వారిని క్షమించని ప్రార్థన చేయి. అప్పుడు నీ జీవితంలో మెరకల్ దేవుడు అద్భుతాలు చేస్తాడు. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనా.